యేసు ప్రభువును నిజంగా విశ్వసించకుంటే ఆయనకి ఇష్టడుగా నువ్వు ఉండలేవు. నువ్వు ఆయనకు ఇష్టడుగా మారాలి అంటే ఆయనను నమ్మే వ్యక్తిగా ఉండాలి. ఏదో నువ్వు చేస్తున్నాను భక్తి అంటే భక్తి చేసే వ్యక్తిగా నువ్వు ఉండడానికి వీలు. నీ భక్తి ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? దేవుని మీద విశ్వాసంతో నీ భక్తి జీవితాన్ని కొనసాగించే వ్యక్తిగా ఉండాలి. అందుకే ఏమంటున్నాడు? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. అంటే దేవుని ఇష్టం నీ పట్ల ఉంది అంటే నీ పట్ల ఆయన కోరుకుంటున్నాడు ఏంటిదో తెలుసా? ఆయన ఇష్టపడే రీతిగా నువ్వు బ్రతకాలి. నీ ప్రవర్తన అంతా కూడా ఆయన ఇష్టపడే రీతిగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు చాలా మంది మనుషులను సంతోషపెట్టే రీతిగా కొన్ని కనబడాలని చేస్తూ ఉంటారు. మనుషులు నన్ను చూడాలని, నేను చేసే ప్రతి పనిని మనుషులు చూసి మెప్పుని పొందుకోవాలని చూస్తూ ఉంటారు. కానీ నా దేవుడు అంటున్నాడు తెలుసా, నువ్వు పొందుకోవాల్సింది ఎక్కడో తెలుసా? దేవుని దగ్గర. మెప్పు ఎక్కడ పొందుకోవాలి? ఎవరి ఇష్టాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి. అందుకే విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టలుగా ఉండలేరు. నువ్వు వస్తున్నానంటే వస్తున్నాను, వెళ్తున్నానంటే వెళ్తున్నానట్టుగా కాదు. నువ్వు వచ్చావు అంటే ఆయన మీద పరిపూర్ణమైన సమర్పణతో కూడినటువంటి వ్యక్తిగా ఉండాలి.